ఓం నమో దత్తాత్రేయాయ నమః. ఓం నమో సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథ స్తవన మంజరి అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణపతి పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళస్వరూప పాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రాణివి. నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు ఈ జగతికే అలంకార భూషణానివి. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. ఓ పండరీనాథ పాండురంగ, పూర్ణ పరబ్రహ్మ సాధుజన ప్రియ, సగుణ స్వరూప దయాసాగర నరహరి పరమదయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణీ వల్లభ, సర్వజగద్వాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి, పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞులవుతారా? ఆ మూర్ఖ పండిత శిఖామణులు పాండిత్యంతో కేవలం వాదాలకే పరిమితమై ఆ శాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతూ ఉంటారు. సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకొనగలుగుతారు. మాయామోహితులైన మిగిలిన జనావళికి ఇది అసాధ్యం. ఓ దేవా, నీకివే సాష్టాంగ దండ ప్రణామములు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర కపాలమాలాభరణ నీలకంఠ దిగంబర, ఓ పశుపతి ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామాన్ని స్మరించినంత మాత్రాన దైన్యం నశిస్తుంది. ఓ దుర్జటి, ఏమి నీ నామమహిమ. ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి నేను ఈ స్తోత్రాన్ని వ్రాయబోనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి. ఓ అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్తవర్యన్యులకి నమస్కృతులు. ఓ సాయినాథ ప్రభు, నీకు జయము దిగ్జయము. పతిత పావన దయామయ, మీ పాదపద్మాలపై నా సరస్సును ఉంచాను. ఆశ్రిత మందార అభయప్రదాత, నన్ను సకల భయాల నుంచి రక్షించి. ఓ సాయినాథ, సౌమ్యధామ నిలయమైన పరిపూర్ణ పరబ్రహ్మ మీరే. పురుషోత్తముడైన మహావిష్ణువు, మదనాంతకుడైన ఉమాపతి శంకరుడు కూడా మీరే. నీవు నరరూపము దాల్చిన పరమేశ్వరుడవు, జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, కరుణాసాగరుడవు, భవరోగాలకు ఔషధం వంటి వాడవు. నీవు దీనుల హీనుల పాలిటి చింతామణివి. భక్తజనులను పునీతులను గావించే పావనగంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దరికాని రాని వారికి దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్తులకు నీవే ఆశ్రయం. నీవే ఈ జగతికి మూలకారకుడవు, శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాగర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. జనన మరణాలు అజ్ఞానభావ జనితాలు, అవి కేవలం భ్రాంతి మాత్రమే. సంపూర్ణ జ్ఞానులు ఎంతో పరిశోధించి గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే నీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు వాటికి అతీతుడవే. కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా. జలకుండములో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుంచో భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తమై ఉండి ఇప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రాంతంలో నీరు ఊరితే దానిని కుండము అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అంటాం. నీరు నిండడం ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండమునకు సంబంధించినవి మాత్రమే. కుండములో ఉండే నీరు తన మహత్వాన్నెన్నడూ ఆ కుండానికివ్వదు. జనన మరణాలు తనువుకే కానీ ఆత్మకు అన్వయించవు అని దీని భావం. నీటితో నిండుగా ఉండే కళకళలాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కానీ ఆ నీరే ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది.
ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం అనగా జీవాత్మ. కుండములు అనేకం, అయినా జలం ఒక్కటే. ఓ సాయిదేవ, దయామయ, నీవు అనాదివి, జనన మరణాలకు అతీతుడవి. నీవే వజ్రాయుధమై నాలో అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనం అందించు, జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి ప్రత్యేకమైన నామరూపాలు ఉంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తింపబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఒక ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే దైత్వభావంతో చూడడం ఎంతమాత్రం సమంజసం కాదు. మేఘాలన్నింటి నుండి వర్షింపబడే నీరంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే నదీ నదములు, కాలువలు, సరస్సులు, బావులు, ఊటబావులు మొదలైన రకరకాల రూపాలను పొందుతుంది. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావించబడి పూజలు అందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, మీరు అమల గోదావరి ప్రవాహం లాంటివారు, మేము అల్పమైన వాపీకూప తటాకాల్లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువరా, మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వస్య శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించండి. గోదావరి జలాలకంతటి పవిత్రత ఆ నదీ గర్భం వల్ల మాత్రమే, అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒకటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రతను సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి నేలపై కురిసిన నీరు ఎక్కడ ఎట్టి మార్పు చెందకుండా, అంటే కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని జ్ఞానులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రాంతాలలో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణాల వల్ల రోగకారకం, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురురాయ, మీలాగా కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలను కల్మషాలంటని పవిత్ర మూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవా, మీరు వారందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్ట్యాది నుండి గోదావరి నది ఉన్నది. నాటి నుంచి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడూ నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలా జీవులను పాపపంకిలం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఏనాడో సముద్ర గర్భంలో కలిసిపోయి ఉంటుంది. కానీ ఆనాటి నుంచి ఆ నదీ గర్భం మాత్రం అలానే ఉంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ నాటి నుండి నేటి వరకు గోదావరి నది గర్భానికి, దానిలోని నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరలేదు. ఏటేటా పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూనే ఉంటుంది. అదేవిధంగా సత్పురుషులందరికీ ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. ఓ సాయి పరమాత్మ, నీ పట్ల కూడా ఈ న్యాయమే వర్తిస్తుంది. 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఇతర సాధుజనులందరూ నదిలోని చిన్న చిన్న అలల లాంటి వాళ్ళు. ఈ పవిత్ర గోదావరిలో మొట్టమొదటి ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనత్కుమారుడు, సనకనందుడు మొదలైన వాళ్ళు. ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తంబరుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు.
ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల్లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే ఒరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థం. ఓ సాయి సమర్థ, అందుకే సకల పాపాలు నిర్మూలించగల నీ దివ్య చరణాల విందాలను నేను ఆశ్రయించాను. దేవా, నా అవగణాలను పరిగణించి నన్ను నిరాదరించకు, దయతో కాపాడు. ఓ దయాఘన సాయిదేవా, నేను దీనుణ్ణి, హీనుణ్ణి, అజ్ఞానిని, మహాపాపిని, దుష్కర్మాసక్తుణ్ణి, సకల దుర్గుణాలు ఉన్నవాడిని. అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు, గ్రామ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరుసవేది ఇనుమలోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరుసవేదివి, నేను పాపాత్ముడను. నన్ను విడువకము, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణాకటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర, పరుసవేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరుసవేదిది కాదా? అందుచేత నాలో పరివర్తన కలగకపోతే ఆ లోపం ఎవరిది? కనుక మాలోని మాలిన్యాలను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు. బాబా దీనజందు, నా భాగ్యప్రదాత మీరే. నన్ను పాప విముక్తుని చేయండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరుసువేది, నేను ఇనుప ముక్క లాంటి వాడిని. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయటం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్ళను ప్రేమగా లాలించి చేరదీయదా? అదేవిధంగా నన్ను కరుణించు, నాపై కోపగించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలను తీర్చే కల్పతరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే. ఇది నిస్సంశయం. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే చింతామణివి, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేర్చే సోపానం కూడా నీవే. ఓ పరమపావన పుణ్యపురుష, ఓ శాంతస్వరూప ఆనంద నిలయ, శిష్యరూప పూర్ణావతార భేదరహిత జ్ఞాన సింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి పురుషోత్తమ క్షమ శాంతి నిలయ, భక్తలోక విశ్రాంతిధామమా, మమ్మల్ని అనుగ్రహించండి. మీ చల్లని కృపావర్షం మాపై కురిపించండి. ఓ సాయినాథ సమర్థ సద్గురు మత్స్యేంద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వర మహారాజు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏక్నాథ్ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, ధామన్గాం నివాసి అయిన మాన్కోటిజీ బోధల సావతమాలి, సమర్థ రామదాస స్వామి, భక్త తుకారాం, సఖారాం మహారాజ్, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, సకల సద్గుణ స్వరూపులు మీరు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు, మరికొందరు బ్రాహ్మణుడవు అంటారు, కానీ నీ నిజస్థితి ఎవరికి ఎరుక? ఆహా, శ్రీకృష్ణుడులా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు. కొందరు యదుకుల భూషణుడు అని కీర్తిస్తే, మరికొందరు పశుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణజ్ఞాని. ఓ గురువరా, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వారు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్లు లేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచుగా ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిత్యాగ్నిహోత్రి,
నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని బంధువుగా భావించటం మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించటం కూడా సహజమే కదా. కానీ సాయిదేవ, ఇట్టి జాతి భేదాలు, భ్రాంతులు, శుష్క వివాదాలతో తర్క వితర్క మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే కానీ నిజమైన భక్తులు, భావజిజ్ఞాసులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మ స్థితి. ఈ జాతి మతాలు మీకు అతీతం. మహోన్నతమైన జగద్గురు మూర్తివి మీరు. ఈ జగత్కర్తలు మీరే. బాబా హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వమానవ సౌభాతృత్వాన్ని పెంపొందించటం కోసం మసీదులో నిరంతరం దుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు. సాయీస, నీవు కులగోత్రాలకు అతీతుడవు, సత్స్వరూపివి. నీవు మా ఊహల కందని అవతారమూర్తివి. ఓ సాయి మహాత్మా, తర్క వితర్కాలనే జోడుగుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడమైనటువంటి నిన్ను చేరగలమా? తార్కికులకు మాత్రమే అంతుపట్టని మీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించటం సాధ్యమా? అది శబ్ద పరిధికి మించినది. అటువంటప్పుడు నా ఈ మాటలు కూడా నిలువవు కదా. అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావపరంపర పెళ్ళుబుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. వ్యవహార సరళిలో సృజించటానికి సాహిత్యంలోని పలుకులే కదా సాధనాలు. అందువల్ల మిమ్మల్ని కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై స్థిరస్థాయిగా నిలుచుగాక. బాబా, అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కన్నను శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించకుండా వారిపై కరుణరసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణుడు మొదలైన వాళ్ళు దేవతలను దూషించారు, ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జలాంధర్ మునీశ్వరుణ్ణి పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఎంతమాత్రం కలత చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజ్కు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు, అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించటం ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యభగవానుడి లాంటి వారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడి లాంటివారు. వారి కరుణ చల్లని వెన్నెలలా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి లాంటివారు. వారి అభియాజ కరుణా సుగంధంలా పరిమళిస్తుంది. వారు రసప్రపూర్ణమైన చెరుకు లాంటివారు. వారి దయ అత్యంత మధురం. వారు దుష్టులయందు శిష్టులయందు కూడా సమభావం కలిగి ఉంటారు. అంతేకాదు, పాపాత్ములపై మరింత దయ కలిగి ఉంటారు. అది వారి సహజ గుణం. ఎలాగంటే, మలిన వస్త్రాలే కదా శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు అవసరం ఉండదు. అది గోదావరి నదికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలో చేరినవే. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అర్షడ్వర్గాలే మాలిన్యాలు. అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనేడు వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్థానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరించి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం.
ఇహలోక వాసులకు లోబడి మేము చేసే పనుల వల్ల పాపాలను పొందుతుంటాం. అందుచేత వాటిని ప్రక్షాళన కొరకు తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా అక్కడే స్నానఘట్టాలపై మలిన వస్త్రాలుగా ఉండిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా. ఓ సద్గురుమౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లగా నీడనిచ్చే మహావృక్షం లాంటి వారు. మేము తీవ్ర తాపత్రాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరే ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణా వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ సకృప ఎన్నడి చల్లటి నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుంచి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు పైనుంచి ఇంకా ఎండవేడి తగులుతూ ఉంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్త మందార, మహావృక్షం లాంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగడం అసాధ్యం. కృష్ణ భగవానుడి అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతోనే విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీబంధం పెంపొందించబడింది. సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించటం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సుగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సుగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపచేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ మాలవానిగా అనగా అంటరానివాడిగా చేశాడు. ఆ జగన్నాథుడే భక్త చోఖామేళా కోసం పశువుల కళేబరాలను మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏక్నాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి సత్పురుషులు సద్భక్తులు, అసమాన శక్తి సంపన్నులు. వారు సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే. ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించను. ఓ సాయినాథ, సద్గురుమౌళి, షిరిడి పురాధీశ, ఇన్ని మాటలు ఎందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీస, అగణిత లీలా విలాస, యోగీశ్వరేశ్వర, నిజానికి మీ లీలలు పరమార్థాన్ని ఎన్నడూ గ్రహించగలం. మాటల కందని మీ లీలలు పామరుడైనటువంటి నేనెలా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామసజనుల అజ్ఞాన అంధకారాన్ని ప్రాళద్రోలారు. ఓ సాయి, శేషసాయి, జానడు వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వ్రేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తికి ఎరుకపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గుడ్రాండ్లు సంతానవతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించటం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమ బరువనిపిస్తుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుని కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా మీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించకు. ప్రభు, నీవు రాజాదిరాజు, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగతిలో నీకు నీవే సాటి. సాయిదేవ, ఇతర దేవతల పూజలకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా వస్తువులు ఉన్నాయి. కానీ ఈ లోకంలో మిమ్మల్ని పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ మీ అంశ కనిపిస్తూ ఉంటే మిమ్మల్ని దేనితో పూజించగలను? ఎలా పూజించగలను?
సూర్యభగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగలిగిన నీరు ఈ భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలివేసి వేడి కావాలంటే నిప్పు ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా మీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుండి అవి మీలోని భాగమే. ఈ నిజం మీకు తెలియనిదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను. కానీ నిజానికి నా మనసుకు అంతటి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత అనుభవ జ్ఞానం లేకుండా నేను పలికే ఈ నిస్సారమైన పలుకులన్నీ నిరర్థకం. ఓ గురు సార్వభౌమ, మీతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవాలని మిమ్మల్ని వ్యవహారిక రీతిలో అర్చిస్తున్నాను. నిజానికి ఆ సామర్థ్యం కూడా నాకు లేదని నేను ఎరుగుదును. అందువల్ల అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. ఓ కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, ప్రేమాశ్రువులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం పూయుచున్నాను. బాబా, శబ్దాలంకారాలు అనే కఫని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. ప్రేమ భావాలనే కుసుమాలతో కూర్చిన సుమాలతో మీ గడసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మీకు అర్పిస్తున్నాను. నిజానికి అవి మలిన పదార్థాలే, కానీ వాటిని దుర్గంధంలో వెలువడటం లేదు. సద్గురు సన్నిధిలో కాక ధూప సామాగ్రిని మరెక్కడా పీల్చినప్పటికీ ఆయా ద్రవ్యాల సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్ఫురించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షం ఇందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతమంతా సుగంధ పరిమళంగా అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా నెలకొంటుంది. సాయి సన్నిధిలో మన కల్మషాలను దహించబడి సద్గుణాలు పరిమళిస్తాయి అంటే పతితులు పావనులవుతారు అని అర్థం. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగానది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రతను సంతరించుకుంటుంది. అలాగే మనస్సులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది. ఓ గురుచంద్రమా, మాయా మోహం అనే దీపాలను మీ ముందు వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు సంపూర్ణ వైరాగ్య సిద్ధిని ప్రసాదించండి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనస్సుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరత్పర, దానిని ఆరగించి అందలి సారాన్ని మీరు స్వీకరించారనే దివ్యానుభూతిని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. ఇది మానసిక పూజ. ఇందు భక్తుడర్పించే నైవేద్యం భక్తి. భక్తుడు భగవంతుడి నుంచి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనస్సే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక మీదట నేను చేయబోయే పనులన్నింటికీ నేను కర్తను అనే అహంభావాన్ని నాలో తొలగించి సంపూర్ణ వైరాగ్య సిద్ధిని ప్రసాదించండి. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడనై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. సాయినాథ, శాంతి చిత్త, అసమాన ప్రజ్ఞాధురేణ, దయాఘన, కరుణా సింధు, సత్యరూపం, మాయామోహాంధకార వినాశక, కులగోత్రాలకు అతీతుడవైన ఓ సిద్ధపురుష, ఊహాతీత, కరుణా వరుణాలయ, షిర్డీపురవాస, ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభంకర, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్ష, పాహిమాం. నీవు సృష్టికర్తవైన బ్రహ్మదేవుడవు. స్థితికారకుడై
లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడైన రుద్రుడవు కూడా. నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, నీకు నమస్సులు. సాయి సర్వవ్యాపకుడవు. ఈ సమస్త భూమండలంలో నీవు లోని చోటు ఉంటుందా? నీవు సర్వజ్ఞుడవు, సకల జీవుల హృదయాంతరవాసివై ఓ సాయినాథ నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నింటినీ మన్నించి చంచల మనస్కుడను భక్తిహీనుడను అయిన నా సందేహాలన్నింటికీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేర్య, నీవు ధేనువవు, నేను లేగదు. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజ గంగా తరంగిణీ తీర్థమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనాలు. సాయి సత్ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి నన్ను ఆశీర్వదించండి. మీ దాసుడనైన ఈ దాసగుణుని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. ఓ సాయిదేవ, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగపడుతున్నాను. నా పాపతాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియజనని, నేను మీ అనుంగు పసిబిడ్డను. కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి అందలి శ్రీ చందన వృక్షం లాంటి వాడివి, నేను ముళ్ళ పొద లాంటి వాడిని. నీవు జీవనది అయిన ప్రకృతి గోదావరి జలం లాంటివి, నేను మహాపాతకుణ్ణి. ఓ గురురాయ, నిన్ను సందర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నిన్ను చందన వృక్షం లాంటి వాడవని ఎవరంటారు? కస్తూరితో కూడిన మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగిత్యం వల్లనే కదా శిరస్సుపైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత వారి మహిమల వల్ల సామాన్య వస్తువులకు కూడా విశిష్ట స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలం. నిజానికి భస్మం, కౌపీనం, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించటం చేత వాటికి జగద్విఖ్యాతి కలిగింది. గోపగోపికలను రంజింపచేయటానికి శ్రీకృష్ణుడు పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్టికొట్టి రాసక్రీడ సలిపాడు. అందుకే గోపకులు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుధజనుల గుర్తింపు లభించాయి. ఓ గురువరా సాయినాథ ప్రభు, నేను దురాచారుణ్ణి, కానీ మీ శరణుజొచ్చాను. మీ సాయిబం, నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. ఓ సద్గురుమౌడి, సాయి సమర్థ, సుఖాలను ఆశించి మేము కోరే ఇహలోక పరలోక సంబంధమైన కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేరుస్తారు అని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవా, నాకు సంపూర్ణ వైరాగ్య బుద్ధి, ఏ సుఖాలు ఆశించని స్థితిని ఇవ్వండి. చంచలత లేని నిశ్చల మనస్సునివ్వండి. బాబా, నా మనస్సు సదా నా ఆధీనంలో ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి. సముద్రంలోని నీరు తీయగా మారితే ఇక ఉప్పు నీరు త్రాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తివంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగుణుని ఈ చిరుకోరికను మన్నించండి. ఓ పరంతాప పతిత పావన, నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధపురుషులలో అగ్రగణ్యుడైన మిమ్మల్ని నా దోషాలు ఎంతమాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలు ఎందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి ఒడిలో ఉన్న బిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండచేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఓ సాయి సత్ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరిని నిత్యం పఠించే వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించి 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక ఐహిక మానసిక తాపాలు కష్టాలు కడతేరుగాక. శుచిత్రూపులై నిర్మలాంతఃకరణతో నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యము ఈ స్తవన మంజరిని పఠించెదరుగాక.
నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున శ్రీ సాయి సద్గురుని దివ్య మంగళ స్వరూపాన్ని మీ మనస్సులో ప్రతిష్ఠించి దీనిని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడు భక్తితో పఠించినప్పటికీ అద్భుతమైన ఫలం పొందగలరు. పాఠకులారా, మహామహిమాన్వితమైన ఈ స్తవనమంజరిని పఠించే వారిపై సాయి భగవానుని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారి ఐహిక పారమార్థక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులను ప్రసాదిస్తాడు. దీనిని తరచూ పఠించినచో మందబుద్ధులు బుద్ధి వికసిస్తుంది, అల్పాయుష్కులు శతాయుష్కులవుతారు. ఈ స్తవన మంజరి నిత్యపారాయణ వలన నిరుపేదల ఇంట కుబేరుడే నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్రపారాయణం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, రోగులు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దీని నిత్యపారాయణ ఫలం అమోఘం. సకల చింతలు భయాలు తొలగిపోతాయి, కీర్తిమంతులై గౌరవ సత్కారాలు పొందుతారు, చివరికి అవినాశాయ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలకు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన అనుగూడే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా పరమపావనమైన శ్రీక్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు, భక్తజనుల పాలిట కల్పవృక్షము అయిన సాయినాథుని దివ్యచరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. సాయి సద్గురుని ప్రేరణ వల్లనే నేను ఈ స్తవన మంజరిని రచించగలిగాను. లేనిచో పామరుడనైన నాచే ఈ స్తోత్ర రచన సంభవమా? శక సంవత్సరం 1840 భాద్రపద శుద్ధ చతుర్థి అనగా వినాయక చవితి సోమవారం మధ్యాహ్నం అనగా 9/9/1918 పావన నర్మదా నదీ తీరాన అహల్యాదేవి సన్నిధి వద్ద ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రం ఇండోర్ దగ్గర ఉన్న ఒక పుణ్యక్షేత్రంలో ఈ సాయినాథ స్తవన మంజరి రచన సంపూర్ణమైంది. శ్రీ సాయి సద్గురు నా హృదయంలో ప్రవేశించి ఇందలి ప్రతి పదాన్ని స్ఫురింపజేసి ఈ స్తోత్ర రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు భక్త దామోదర్ సాయీషుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశారు. ఈ దాసగుణు సాధు సత్పురుషులందరికీ సదా దాసుడు. ఎల్లరులకు సకల శుభములు కలుగుగాక. ఈ శ్రీ సాయినాథ స్తవన మంజరి భవసాగరాన్ని తరింపజేసే దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగుణు ఆ పాండురంగాన్ని అత్యాదరంతో ప్రార్థిస్తున్నాడు. శ్రీ పాండురంగా స్వస్తి. శ్రీ సాయి హరిహరార్పణమస్తు. శుభం భవతు. పుండలీకర వరద హరివిఠల సీతాకాంతార్పణ జయ జయ రామ. పార్వతీ పతే హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమో దత్తాత్రేయాయ నమః. ఓం నమో సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథ స్తవన మంజరి అంజలి. ఓం శ్రీ గణేశాయ నమః. జగదాధార సర్వసాక్షి ఓ పార్వతీనందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణపతి పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తూ ఉన్నాయి. ఓ మంగళస్వరూప బాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రాణివి. నీ ప్రభావం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి.